ఓం నమ శివాయ. మనం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం గురించి, పరమేశ్వరుడు సప్త ఋషుల్ని వెళ్ళి హిమవంతుడి దగ్గరికి వెళ్ళి చక్కగా పెళ్లి మాటలన్నీ చెప్పి ఆ అమ్మాయిని తనకిచ్చి వివాహం చేసేటట్టుగా మాట్లాడి, అక్కడ పాలు అన్నం తినేసి రండి, ఇప్పుడే ఇక్కడి నుంచే మీరు హిమవంతుడి దగ్గరికి వెళ్ళిరండి అని చెప్పాడు. దీనికి సప్తఋషులు పరమ సంతోషంతో అంగీకరించి అక్కడి నుంచి బయలుదేరారు. అరుంధతీదేవి ఒక్కతి మాత్రం సప్తఋషులతో పాటు బయలుదేరింది. అంటే ఆడవాళ్ళలో ఆవిడ ఒక్కతే వెళ్ళింది. 7 సప్తఋషులకు శంకరుడు పైమాటలు చెప్పి అరుంధతిని మాత్రం పక్కకి పిలిచి ఒక రహస్యం చెప్పాడు. పార్వతీ కళ్యాణంలో చెప్పిన ఈ రహస్యాన్ని మరోలా అనుకోకుండా అందరూ ఎర్రసిరాతో రాసుకుని దృష్టిలో పెట్టుకున్నట్టయితే చక్కగా మంచి జ్ఞానం కలిగి అసలు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అంటే ఎందుకు అంత విశిష్టత దానికి అన్నది తెలుస్తుంది. ఆయన అన్నారు, వనితా కూతల పెండ్లి సేయనడలన్ వాచాలకుల్ తల్లులేయని లోకంబులు పల్కుగాన సతిని వద్రీసు నిల్లాలితో ఒనరన్ కన్నియకున్ వరండు తగు మీరు ఊహింపగనేల ఇమ్మని కార్యంబు ఘటింపుగా పలుకుమీ అంభోజ పత్రేక్షణ అన్నాడు. అంటే తండ్రి సమర్థుడు, చాలా యోగ్యుడు, తన కూతురికి సంబంధం వెతుకుతాడు, ఇది బాగుంది అంటాడు. కానీ అరుంధతి ఆడపిల్లల విషయంలో ఇళ్లలో ఒక లక్షణం ఉంటుంది. ఆడపిల్లను కన్నతల్లి ఎంత యోగ్యుడైన వరుడిని తెచ్చినా ఏదో మీనమేషాలు లెక్క పెడుతూ ఉంటుంది. ఇది ప్రతి ఆడపిల్ల తల్లికి ఉండే లక్షణం. ఈ విషయంలో సాధారణంగా ఆడపిల్లల తల్లిదండ్రుల మధ్య కొద్ది నలుగుబాటు ఉంటూ ఉంటుంది. కాబట్టి ఆడదాని మనసు ఆడదానికి తెలుసు. కాబట్టి ఋషుల దగ్గర ఒకవేళ చెప్పకపోవచ్చు. నువ్వు స్వతంత్రంగా లోపలికి వెళ్ళి హిమవంతుడి భార్య అయిన మేనకాదేవితో మాట్లాడుతూ నేను అన్ని విధాలా పార్వతీదేవికి తగినవాడినే అని నచ్చ చెప్పాలి అన్నాడు. అసలు శంకరుడు ఏమీ అమాయకుడు కాదండి. ఈ మాటలన్నీ ఒట్టినే చెప్పలేదు. శంకరుని ఈ మాటలకు అరుంధతి కొంచెం ఆశ్చర్యపోయింది కూడా. నిజమే కదండి, ఆడపిల్లకి పెళ్లి చెయ్యాలి అంటే తండ్రి మంచివాడు, యోగ్యుడు, తర్వాత మంచి ఉద్యోగం ఉంది. ఈ రోజులను బట్టి చెప్పాలంటే ఉద్యోగం మంచిది ఉంది. తల్లి తండ్రి ఏదో వాళ్ళ సొంత ఇల్లు ఉంది, వాళ్ళ రిటైర్మెంట్కి రిటైర్ అయ్యారో ఇంకా ఉద్యోగం చేస్తున్నారో, వాళ్ళ పెన్షన్ వాళ్ళ పొల్లు వాళ్ళు పడతారు, ఈ పిల్లాడి మీద ఏమీ ఆధారపడి లేరు కాబట్టి పర్వాలేదు అనుకుంటారు. అంతవరకు ఆలోచిస్తే బాగానే ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో చెప్పాలంటేనండి, ఫోన్లు చేస్తే ఆడపిల్లవాళ్ళకి మగపిల్లవాడి తండ్రి ఫోన్ చేసినా ఆడపిల్ల తల్లే తీసి ఆవిడే సమాధానాలు చెప్పడం, ఆవిడే ప్రశ్నలు వేయడం, ఆ కూపీలన్నీ లాగడం, ఆ తర్వాత ఆఖరణ మా అమ్మాయి పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదండి అనడం. అంటే ఆవిడికి నచ్చకపోతే అమ్మాయికి కూడా నచ్చనట్టుగా చేసేయడం జరుగుతోంది. కాబట్టి చాలా పెళ్ళిళ్ళలో ఆడవాళ్ళు కలగజేసుకోవడం మూలాంచే చాలా మటుకు రద్దయిపోతున్నాయనే చెప్పుకోవచ్చు. పెళ్ళి అయిన తర్వాత కూడా తల్లులు వాళ్ళ కాపురాల్లో కనుక జోక్యం చేసుకున్నట్టయితే ఈ విధమైన ఇబ్బందులే వస్తూ ఉంటాయి. కాబట్టి పరమేశ్వరుడు ముందు చూపుగా ఎప్పటి నుంచో ఉందన్నమాట ఈ తత్వం. అందుకనే ఆయన అలా చెప్పాడు అరుంధతిని పిలిచి. అయితే అరుంధతి ఆశ్చర్యపోయి వెంటనే కాసేపు అలా మాన్పడిపోయిందనమాట ఆవిడ. కానీ వెంటనే అంది, అలాగే స్వామి, తప్పకుండా నేను ఇంట్లోకి తీసుకువెళ్ళి లోపల మేనకతో అన్నీ మాట్లాడతానని చెప్పింది. ఇప్పుడు సప్త ఋషులు అరుంధతిని హిమవంతుని పట్టణానికి చేరారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి అనుకుంటున్నారు, వేదంబులాతని వెదకి కానగలేవు గంగాధరుండు తా కరుణ మెరసి మనల నాఢ్యుల జగల్ మాన్యుల పూజ్యుల ఆత్మలో రప్పించి అర్థితోడ నగవల్లభుని ఇంటికరిగి యాతడు కన్న కూతురు పార్వతి కోమలాంగి తనకుగా నడిగిరండని ప్రీతి పుత్తంబు చూచునాడు ఈ భూధరోత్తముండు ఎంత పుణ్యుడగునో ఇట్లొప్పునే ఈతడెంత ధన్యుడగునో ఎంత భక్తి చేసినాడో తొల్లి శిశువునకు బాపురే యనుచు కీర్తి చేసిరా దినములు. శివుడి గురించి వేదాలు చెప్పలేకపోయాయి, శివుడి గురించి ఉపనిషత్తులు చెప్పలేకపోయాయి, శంకరుణ్ణి తపస్సులలో ఉన్నవాళ్ళు దర్శనం చేయలేకపోయారు. అటువంటి శంకరుడు ఒక పర్వతరాజుకు పుట్టిన కుమార్తెను పెళ్లి చేసుకుంటాను అని సంకల్పం చేస్తే అలా చేసుకోవడం పెద్ద విశేషమా? కానీ శంకరుడు 7 ఋషులను అరుంధతిని పిల్లని ఇమ్మని అడగడానికి పంపిస్తున్నాడు. ఆ హిమవంతుడు ఏమి భాగ్యం చేసుకున్నాడయ్యా! ఈవేళ కార్యార్థమై శంకరుడు పిల్లనిమ్మని అడగడానికి సప్తఋషులు ఆయన ఇంటికి వెళ్ళడమా? అయ్యా, మీ పిల్లని శంకరునికి ఇమ్మని అడగడమా? నిజంగా హిమవంతుడు ఏమి అదృష్టమయ్యా!
ఏం పుణ్యం చేసుకున్నాడో, ఎంత అదృష్టవంతుడో అని అనుకుంటున్నారు. హిమవంతుడు సప్తఋషులను గుమ్మం దగ్గర చూశాడు. గబగబా బయటకు వచ్చాడు. వచ్చి వారితో అన్నాడు, నన్నున్ పెద్దరికంబు చేసి కరుణన్ నా ఇంటికిన్ మీరిట్లెనండేనియ రానివారలు ప్రియంబేపర వేంచేసి నేడున్నారిచ్చట ఎంత పుణ్యుండనోకో యోమౌనలారా మిమున్ కన్నారం కనుగొంటి వంటి విలసత్కళ్యాణ లోలుండనై. మీరు కబురు చేస్తే నేను రావాలి, మీరు మా ఇంటికి రావడమా? మీరు నాకు ఎంతో పెద్దరికాన్ని ఇచ్చారు, మీరు రానక్కర్లేదు, మీరు కబురు చేస్తే నేను వచ్చేస్తాను. మీరు సప్త ఋషులు, అటువంటి మీ 7 ఋషులు అరుంధతీదేవి కలిసి మా ఇంటికి వచ్చారు. మాది ఎటువంటి ఇల్లు కాకపోతే మీరు ఇక్కడికి వస్తారు? కాబట్టి తండ్రి, మీరు నాకు పెద్దరకం ఇచ్చారు, నేను చాలా సంతోషపడిపోతున్నాను. నేను ఎంత పుణ్యం చేశానో. మీరు మా ఇంటికి వచ్చారు, మీరు ఏ కార్యం మీద వచ్చారో, నేను ఏం చెయ్యాలో దయచేసి తెలపండి అన్నాడు. పెద్దలతో మాట్లాడవలసిన విధానం హిమవంతుడు ఎంత గొప్పగా చూపిస్తున్నాడో చూడండి. అందుకనే మహానుభావుడు అంత పెద్దవాడయ్యాడు. అంతేగాని ఇంటికి ఆడపిల్లవాళ్ళు, ఇప్పుడు ఈ రోజుల్లో మగపెళ్లివారు వెళ్ళడం కంటే ఆడపెళ్లివారు ఇంటికి వస్తూ ఉంటారు. ఏమిటి, ఇలాగ మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇద్దాం అనుకుంటున్నామండి, మీరు ఫలానా రోజున పెళ్లి చూపులకి రండి అని. ఇంకా వీళ్ళు ఎంత గర్వపడిపోతారో, కాలు మీద కాలు వేసేసుకుని, మా అబ్బాయి ఇలాగండి, మా అబ్బాయిని ఇంత పెట్టి చదివించామండి, అంతలాగండి ఇంతలాగండి అని ఏవేవో చెప్పేస్తూ ఉంటారు. పరమశివుడు అంతటి వాడే తనని పెళ్లి చేసుకోవడానికి మీ అమ్మాయికి యోగ్యత ఉంది కాబట్టి మీ అమ్మాయిని మా శంకరుడికి ఇచ్చి చెయ్యండి అని సప్తఋషులని ఆడపిల్ల ఇంటికి పంపించాడు. అంటే అక్కడ ఆడపిల్లకి ఎంత గౌరవం ఇస్తున్నారు అన్నది ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఆయన అలా అనేసరికి సప్తఋషులు అన్నారు, నీ కూతురు పర్వతరాజపుత్రి పార్వతి ఉన్నది కదా, ఆమెను తాను వివాహం చేసుకోవాలని శంభుదేవుడు అనుకుంటున్నాడు. పిల్లను అడగమని ఆయన తరపున మా 7 పంపించాడు. అందుకని మేము ఈ విషయం మాట్లాడడానికని వచ్చాం అన్నారు. అప్పుడు హిమవంతుడు సప్తఋషులతో అన్నాడు, ఆయన కన్నా పెద్దవాడు లోకంలో ఉండడు కదా. ఆయన కంటే అంటే పరమశివుడి కంటే పెద్దవాడు లోకంలో ఉండడు కదా అన్నాడు. దీనినే వినయం అంటారు. తానెంత పెద్దవాడైనా ఇంకొకరితో మాట్లాడేటప్పుడు ఆ సంపద తాను జీవితంలో పొందలేదు అనుకునేటటువంటి వాడు పెద్దవాడు, గొప్పవాడు, వినయం కలిగినవాడు. అంతేగాని అవతల వాడిని గురించి ఎవరైనా చెప్పినప్పుడు ఏడ్సాడులే, వాడిదేముంది, ఎవడైనా చేయగలడు ఈ రోజుల్లో అనేసాడు అనుకోండి, వాడి వినయం ఏమిటి అన్నది అక్కడే మనకి తెలిసిపోతుంది. కాబట్టి అటువంటి సంపద అవతలి వారు పొంది ఉన్నారని గుర్తెరిగి మాట్లాడడం శాస్త్రం వినయం అని పిలుస్తుంది. అంతర్వివేచన చేసుకునేవారు లేకపోతే అలా ప్రవర్తించలేరు. హిమవంతుడు అంటున్నాడు, శంకరుడు మా అమ్మాయిని అడగడం నిజంగా నన్ను చాలా పెద్ద చేయడం. మా అమ్మాయిని శంకరుడు వివాహం చేసుకోవడమా? ఆయన ఆజ్ఞ ఇప్పిస్తే చాలు, ఆయన నా కుమార్తెను అనుగ్రహించి ప్రత్యక్షం అయి తీసుకువెళ్ళిపోతే చాలు, నీ పిల్లని పంపు అని నాకు కబురు చేస్తే చాలు. కానీ అలా చేయకుండా ఎంతో మర్యాదతో సప్తఋషులను నాకు పెళ్లివారిగా పంపాడా? శంకరుడు నన్ను ఎంత పెద్దవాడని చేశాడండి అన్నాడు. ఎవ్వరి సొమ్ము తలోదరి ఎవ్వరి దాసుండనేను ఎల్లప్పుడు మాకెవ్వరు దైవము సంభుడు సర్వేశుడు తానేక అది సకల విధములన్. ఆ తల్లి పార్వతీదేవి ఆయన సొత్తు నేను ఆయనకి ఇవ్వడమా? నన్ను అనుగ్రహించడానికి కొన్నాళ్ళ పాటు మా ఇంట్లో అలా గుత్తకు పెట్టాడంతే. ఆయనదైన సొత్తు ఆయనకే ఇమ్మని నన్ను ప్రార్థించి అడగడం, ఆయన నన్ను పెద్దవాడిని చేసి పుణ్యం కట్టపెట్టడం తప్పితే వేరొకటి కాదు. పైగా ఆ సంభుడు నాకు దైవం, నేను ఆయనకి దాసుడును, నేను ఆయన కింకరుడును. ఆయన నన్ను చెయ్యమని ఆజ్ఞాపించాలి, నన్ను అర్థించమని సప్తఋషులను పంపడమా? ఎంత గొప్ప విషయం అని అనుకున్నాడు. ఈలోగా సప్తఋషులు వచ్చారు. తన పిల్లని అడుగుతున్నారని లోపలికి మేనకాదేవికి వార్త వెళ్ళింది. ఆవిడ సంతోషం ఆవిడిది. అప్పుడు ఆవిడ ఎంతో సంతోషంగా చుట్టూ పరిచారకులను పెట్టుకుని వారు ఎంతో జాగ్రత్తగా మేనకాదేవిని సేవిస్తుండగా తన కూతురిని కూడా వెంట పెట్టుకుని అక్కడికి వచ్చింది. ఇప్పుడు హిమవంతుడు ఆ సప్తఋషులతో అంటున్నాడు, అదిమా బాలక వచ్చెను సదమలతర హృదయలార సర్వేసునకున్ ముదితకు నీడుగ జూడు పదపడి శుభలక్షణములు పరకింపదొడయిన్. పద్యాలు కొంచెం అటు ఇటుగా ఉన్నా నేను ఎందుకు చదువుతున్నానంటే చదువుకుంటే ఎంతో బాగున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి వింటుంటే. కాబట్టి ఒక్కొక్కసారి మనం చిన్న చిన్న పద్యాలు ఇలాంటివి ఒక్కొక్కసారి అలాగ చదువుతూ ఉన్నాం అనుకోండి, కేవలం పద్యాలు మాత్రమే చదువుకుని మనం దాని అర్థాన్ని తెలుసుకోకుండా అలా చదువుకుంటూ ఉన్నా అదేదో
ఆ వాక్యాలు అటు ఇటుగా ఉంటూ ఆ పదాలు చాలా బాగుంటాయి. అందుకని కొంచెం నాకు నోరు తిరిగినా తిరగకపోయినా ఒకసారి చదివేసి మీ అందరికీ కూడా వినిపించేద్దాం అనే ఒక ఆర్తితోటి మీకు అందరికీ కూడా వినిపిస్తున్నాను. ఇప్పుడు ఈ పద్యంలో హిమవంతుడు ఒక తండ్రి ఆర్తిని చూపించుకున్నాడు. అయ్యా, మా అమ్మాయి వచ్చింది చూడండి. ఈ అమ్మాయి సర్వేశ్వరుడైన శంకరుడికి, శంకరుడు ఈ అమ్మాయికి అన్ని విధాలుగా అన్యోన్యంగా దాపత్యం ఉంటుందా? మీరు పెద్దలు, మీరు చూసి చక్కగా చెప్పండి. అన్ని విధాలా శుభలక్షణాంగి అయి నా కుమార్తె ఉన్నదా అని అడిగాడు. నా కుమార్తె శుభలక్షణాంగి అని ఆయన అనలేదు. సప్త ఋషులను చూసి మీరు నిర్ణయించండి అన్నాడు. అది వినయం అంటే. అంతేగాని మా అమ్మాయి ఇంత గొప్పదండి, అంత గొప్పదండి, మా అమ్మాయి ఇలాగండి, అక్కడ ఐటీ కంపెనీలో చేస్తుంది, టీమ్ లీడ్ అండి, ఈ అమ్మాయి ఎంత చెప్తే అంతండి అని గొప్పలు చెప్పేసుకోకుండా, పరమేశ్వరుడికి తగిన పిల్లైనా అన్ని శుభలక్షణాలు మా అమ్మాయిలో ఉన్నాయా మీరు చూసి చెప్పండి అన్నాడు. అంటే వచ్చిన వాళ్ళని లేకిగా వెటకారంగా మాట్లాడకుండా వాళ్ళకి ఎంతో గౌరవాన్ని ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు సప్త ఋషులు, అరుంధతీదేవి. అలాంటి వాళ్ళు అసలు తలుచుకుంటేనే మన పాపరాశి భూతమైపోతుంది. ఎటువంటి వాళ్ళని తలుచుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్నది కూడా మనం తెలుసుకుంటున్నాం కదా. కాబట్టి ఆ సప్త ఋషులను ఒక్కసారి తలుచుకుని ఆ అరుంధతీదేవిని ఒక్కసారి, అందుకే కదండి పెళ్ళిలో అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. అరుంధతీదేవిని ఒక్కసారి కనుక మనం తలుచుకుంటేనే మన పాపాలన్నీ పోతాయి. అటువంటి వాళ్ళని వాళ్ళ ఇంటికి వచ్చారు అంటే ఆయన ఇంకెంత పుణ్యాత్ముడు, ఎంత అదృష్టవంతుడు. హిమవంతుడు చాలా గొప్ప అదృష్టవంతుడండి. సప్త ఋషుల రాక వలన హిమవంతుడు పావనుడయ్యాడు. ఆ రాత్రి వారు అక్కడ నిద్రించారు. వారు 7 పాలకూడులు తిన్నారు. అంటే అన్నం, పాలతో కలిసిన అన్నాన్ని తిన్నారు. తిని పడుకుని మరునాడు పొద్దున్న దేవతార్చన చేసుకుని బయలుదేరిపోతుంటే, అయ్యా మహాత్ములు, మీరు మా ఇంటికి వచ్చారు, చాలా సంతోషం అని మేనకా హిమవంతులు 7 సప్త ఋషులకు అరుంధతీదేవికి వస్త్రద్వయాన్ని పెట్టారు అన్నారు. ఇక్కడ వస్త్రద్వయాన్ని పెట్టారు అనడానికి మళ్ళీ మనకు ఒక విషయాన్ని చెప్తున్నారు. వచ్చినది సప్త ఋషులు మాత్రమే, భార్యలతో కలిసి రాలేదు. అయితే వాళ్ళు పెట్టేటప్పుడు మనం చాలామంది ఏం చేస్తూ ఉంటామంటే పెళ్ళికి పిలుస్తాం, వాళ్ళ వెంపు నుంచి ఆడవాళ్ళు రాలేదనుకోండి, మగవాళ్ళకి ఒకళ్ళకి ఆ ప్యాంటు షర్టు పంచా కండువాయో ఇచ్చేస్తే అది మహాపాపం అయిపోతుంది. కాబట్టి ఒక జాకెట్ ముక్కైనా పెట్టి, ఎందుకంటే భార్య ఉండి ఉంటుంది కదండి, భార్య లేని వాళ్ళకి వేరే ఆ రకంగా పెట్టడం అది వేరే విషయం అనుకోండి. కాబట్టి ఒక్క ఆడవాళ్ళకొక్కళ్ళకి చీర జాకెట్టు పెట్టచ్చేమో కానీ మగవాళ్ళకొక్కళ్ళకి ప్యాంటు షర్టు మాత్రం పెట్టకూడదు. ఆ ప్యాంటు షర్టు పెట్టకుండా చక్కగా దానితో పాటు ఒక జాకెట్ ముక్కని, చిన్న జాకెట్ ముక్క ఎంతలో రావాలండి, లేదా చీర జాకెట్టు తీసుకుంటే రాలేదు కదా వాళ్ళకి ఎందుకు పెట్టడం, ఉంచేసుకుందాం అని అనుకోకూడదు. తెచ్చినవి ఎలాగూ మళ్ళీ వాళ్ళు వాపసు తీసుకోరు, ఏం పెట్టుకుని చేస్తాం. రాలేదంటే ఏదో కారణం ఉంటే రాకపోదురు, అంతేగాని మన మీద ప్రేమ లేక, మనం అంటే ఇష్టం లేక రాకుండా ఉండరు కదండి. కాబట్టి శుభ సందర్భాలలో వచ్చినప్పుడు వాళ్ళకి భార్యాభర్తలకి కలిపే బట్టలు పెట్టాలి. ఒకవేళ భార్య ఎటువంటి కారణాల వల్లైనా రాలేకపోతే భర్తకి, అంటే మగవాళ్ళకి ఒక్కళ్ళకి ఒకటే రకమైనటువంటి ఏకవస్త్రం, అంటే ప్యాంటు షర్టు కానీ పంచా కండువ కానీ అదొక్కటే పెట్టకూడదు. జాకెట్ ముక్కో లేదా చీర జాకెట్ వాళ్ళకి తీసుకున్నావో కలిపి, ఈ రెండూ కలిపి అతని చేతిలో పెట్టేయాలి. కాబట్టి ఇక్కడ వాళ్ళు సంతోషంగా అందరికీ బట్టలు పెడితే వాళ్ళు వాటిని స్వీకరించి పరమ సంతోషంగా కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళారు. కైలాసం వెళ్ళి అక్కడ శంకరునికి పార్వతీదేవి గురించి శంకరునికి చెప్పడం, శంకరునికి పార్వతీదేవి గురించి శంకరుడికే చెప్పడం మొదలెచ్చారు. సప్తఋషులు ఆవిడని చూసి పొంగిపోయారు. లోకంలో ఎంతమంది ఆడపిల్లలను చూసాం శంకర, పార్వతీదేవికి ఉన్న లక్షణాలు మరి ఎవ్వరికి అందరూ లేవు. ఈ నీలాహిమేని కంటెను నీలాలుల కంటే ఇంద్రనీలముల కంటే నీలరుచి బోలు అంబిక నీలాల కలమేమి చెప్ప నీలగ్రీవా అన్నారు. కంఠమునందు నల్లమచ్చ ఉన్నవాడా, పిల్ల కించిత్ నలుపు, కానీ ఎంత అందమైందో తెలుసా. నల్ల తాజువాము మెరుపు కంటే ఆమె మెరుపు ఎక్కువ. ఆ ముంగరులు ఆమె అందం, ఆ ఇంద్రనీలమణి కాంతి మహాతల్లిది ఏమందమో అంత ఇంద్రనీలమణి కాంతి ఎంత నీలంగా ఉంటుందండి, అంత అందంగా ఉంటుంది అది. ఆ తల్లిది కూడా అంత అందం. బాలేంద్రుడు చంద్రానన ఫాలముతో సాటి అనగా పలుకుదురు కవుల్ బాలిక పాలు రుచులపై బాలేంద్రుడు ఎంతవాడు బాలేందుధర అన్నారు. ఇక్కడ ఈ శ్లోకాలు చూడండి ఎంత బాగున్నాయో. నీలాహిమేని కంటెను నీళాలుల కంటే ఇంద్ర నీలము కంటెన్ నీల రుచి పోలు నంబిక నీలాల కలేమి చెప్ప నీలగ్రీవ అన్నారు ఇందాక.
ఇప్పుడు బాలేంద్రుడు చంద్రానన పాలముతో సాటి ఎన్నగా పలుకుదురు కవుల్ బాలిక పాలరచులపై బాలేంద్రుడు ఎంతవాడు బాలేందుధర. మీకు అర్థమైపోయే ఉంటుంది ఈ పాటికి. కవులు ఒక మాట రాస్తూ ఉంటారు, పార్వతీదేవి లలాటం చంద్రబింబంలా ఉంటుందని అంటూ ఉంటారు. అది పచ్చి అబద్ధం. చూసి వచ్చిన మేము చెప్తున్నాం. అసలు చంద్రబింబానికి అమ్మవారి లలాటానికి పోలిక లేదు. ఆవిడ నుదురు అంత అందంగా ఉంటుంది. ఆ పార్వతీదేవి కనుబొమ్మల గురించి ఏం చెప్పమయ్యా. చూస్తే మాకు ఏమనిపించిందో తెలుసా? నువ్వు మన్మధుడిని కాల్చేసావు కదా, రేపు ఎప్పుడైనా నీ మీద యుద్ధం చేయడానికి అవకాశం వస్తే మన్మధుడు పట్టుకోవడానికి ఒక కొత్త ధనస్సును సిద్ధం చేసుకున్నాడు. అదే పార్వతీదేవి కనుబొమ్మలు. ఆవిడ కనుబొమ్మలు మన్మధుడు తయారు చేసుకుంటున్న ధనస్సుగా మాకు అనిపించింది. జలజాక్షి నెమ్మోము చందురు పోల్తుమా చందురనందున గందు గలదు కన్నియ వదనంబు కమలంబు బోల్తుమా కమలంబు పుట్టుచో గసటు కలదు మోహనాంగి ముఖంబు ముకురంబు బోల్తుమా ముకురంబు నందున మృదువు లేదు మానిని వదనంబు మణిపంక్తి పోల్తుమా మణులెల్ల రాలను మాట కలదు. ఇంక ఏమి బోల్త ఇంతియాననముతో సృష్టినేమి సాటి చేయవచ్చు మగువ మొగము కాంతి మలహరనీయాన త్రిభువనంబులందు అభినయంబు. జలజాక్షి నెమ్మోము చందురు పోల్తుమా చందురునందున కందు కలదు. అంటే ఆవిడ ముఖాన్ని చంద్రబింబంలా ఉంటుంది అందామంటే చంద్రునికో మచ్చ ఉంది కదండి. కానీ ఆవిడ ముఖంలో ఏ మచ్చ లేదు. ఆమె అంత అందగత్త. కన్నీయ వదనంబు కమలంబు పోల్తుమా కమలంబు పుట్టుచోగసుట కలదు. పోనీ ఆవిడ ముఖాన్ని కమలంలా ఉంటుంది అని అందామంటే కమలం బురదలో పుడుతుంది. కానీ ఆవిడ ముఖం కింద ప్రాంతం ఏదో బురదగా చెమట పట్టేసి మచ్చలు పడిపోయినట్టుగా ఏమీ లేదు. ఆవిడ ముత్యంలా ఉంటుందని అందామా అంటే ఆవిడ ముఖానికి ఉన్న మృదుత్వం ఆ ముకురానికి ఎక్కడ ఉంది? మోహనాంగి ముఖంబు ముకురంబు బోల్తుమా. ముకురంబు అంటే ముత్యం. ముకురంబు బోల్తుమా ముకురంబు నందున మృదువు లేదు. ముత్యానికి మృదువుగా ఉండదు. ఆవిడ ముఖం అంత మృదువుగా ఉంటుంది. మానిని వదనంబు మణిపంక్తి బోల్తుమా మణునెల్ల రాలను మాట గలదు. పోనీ అమ్మవారి ముఖాన్ని మాణిక్యంతో పోలుద్దామంటే మాణిక్యాలన్నీ రాళ్లే అని లోకంలో ఒక వదంతి. కాబట్టి రాతితో ఆవిడ ముఖాన్ని పోల్చడం కుదరదు. ఇంక ఏమి బోల్తం ఇంతియాననముతో సృష్టినేమి సాటి చేయవచ్చు మగువ మొగము కాంతి మలహార నీయాస త్రిభువనంబులందు అభినయంబు. కాబట్టి రాతితో కూడా ఆవిడ ముఖాన్ని పోల్చడం కుదరదు. కాబట్టి ఏం పోల్చం? ఆవిడ ముఖంతో పోల్చడానికి సృష్టిలో మరో వస్తువు లేదు. ఆవిడ ముఖానికి ఆవిడ ముఖమే సాటి. పార్వతీదేవిది అంత అందమైన ముఖం అని చెప్పి లలనామణియగు పార్వతి విలసిత కళ్యాణ రూప విభమును చెప్పన్ మలహర నీ యానసుమి జలజాసునకైన చనదు చంద్రాభరణ అన్నారు. చంద్రునిని ఆభరణంగా పెట్టుకున్న ఓ శంకర, ఆ పార్వతీదేవిని చూసి వచ్చి ఆమె ఎలా ఉంటుందో చెప్పాలనుకుంటే ఆమె అందాన్ని 4 ముఖములు ఉన్న చతుర్ముఖ బ్రహ్మగారు కూడా చెప్పలేడు. మేము నిజం చెబుతున్నాం. ఆవిడ అటువంటి అందగత్తె. వాళ్ళు పిల్లనిస్తానన్నారు అని చెప్పారు. వీరి మాటలు విని శంకరుడు చాలా సంతోషించాడు. సప్త ఋషులు వివాహ శుభలేఖ రాసేశారు. పెళ్ళికి ముహూర్తం పెట్టాలి కదండి. ఇది బాగా చెప్పగలిగిన వాడిని ముందు పిలవాలి. కాబట్టి వాళ్ళు ఎవరిని పిలిచారు, పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెట్టారు, ఏ రకంగా శుభలేఖలు వేశారు అనే విషయాలన్నింటినీ రేపు చెప్పుకుంటూ పార్వతీ కళ్యాణాన్ని మనం సంతోషంగా ఆనందంగా అనుభవిస్తాం. ఓం నమః పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర.